ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారము ఎలా ఉన్నాయి, ఏ రాశుల్లో ఉన్నాయి మనం చూద్దాం. ముందుగా శని వక్రించి మీనరాశిలో, రాహువు మరి కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు మనకి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో, తర్వాత ఈ యొక్క శుక్రుడు తులారాశిలో, రవి, కుజ, బుధ, ఆ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది. అలాగే శుక్రుడు కూడా 26వ తేదీ దాటిన తర్వాత మనకి నవంబర్ నెలలో వృశ్చిక రాశిలోకి వచ్చినాయి. అంటే ఫైనల్గా మనకి రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి, వృశ్చిక రాశిలో ఉన్నాయన్నమాట. ముందుగా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అలాగే రాహు వలన మనకి కొత్త కొత్త ఆలోచనలు, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మనం పక్షులను చూసిన, కుక్కల్ని, వీటిలన్నిటిని కూడా ఎవరైనా గాయాలు చేసినట్టు చూస్తే మీ మనసు గాయపడిపోతుంది, ఆవేశం తట్టుకోలేకపోతూ ఉంటారు. అలా మీకు సైకలాజికల్గా మీకు కొంత సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి గత వారం కంటే ఈ వారం కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి, బుధ, శుక్ర, కుజగ్రహాల ప్రభావం వలన మనకి మీ పేరు మీద ఉన్నటువంటి భూములు ఇంకా రేట్లు పెరగవు. అలాగే బంగారం ఎవరికైనా సరే మీరు దానం ఇచ్చినట్లయితే ఆ దానం మళ్ళీ అవి మామూలుగా ఉంచుకోవడానికి, వాడుకోవడానికి ఇస్తే అవి తిరిగి రావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పిల్లల ఆరోగ్యం గురించి కాస్త ఆందోళన అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఆలోచన సరళి మారుతుంది. మనము బంధువుల ఇళ్ళకి వెళతాము, వీళ్ళు మన గురించి మాట్లాడుతున్నారేమో అనేటటువంటి అనుమానాలు మీకు కలుగుతూ ఉంటాయి. ఎవరైనా సరే ఏదైనా చెప్పినప్పటికీ కూడా మన గురించి అనుకుంటున్నారేమో అనేటటువంటి ఆలోచన విధానం మీకు ఉంటుంది. అలాగే మీరు చేయని తప్పుకి మిమ్మల్ని బలివేస్తారు. ఉద్యోగాల్లో కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు పోవడానికి అవకాశాలు ఉన్నాయి రిసెషన్ పీరియడ్ వల్ల. అలాగే ఇతర ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కొత్త ఉద్యోగాలకి మీరు ప్రయత్నాలు మీరు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఎక్కువ జీతం ఇవ్వడం అనేసరికి కాస్త నిరాశ పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు దుర్గాదేవికి ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అంటూ కుంకుమార్చన చేసుకోండి. అలాగే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటే సరిపోతుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మీకు ఆదాయాలు బాగా పెరుగుతాయి. కంపల్సరీ మీ భార్య భర్తల మధ్య కొట్లాటలు జరుగుతాయి. అలాగే అత్తగారులతో కూడా మీకు కాస్త అనుబంధం తగ్గుతుంది. మీకు స్త్రీల వలన ఆపద అనేటటువంటిది ఉంది. ఈ వారంలో అపనందల పాలవుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలు దగ్గరకు వచ్చేసరికి ఉద్యోగాలు బ్రహ్మాండంగా మీకు కొత్త నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది. అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన కాస్త డిప్రెషన్గా ఉన్నప్పటికీ కూడా విదేశాలు ఫారిన్కి వెళ్ళే ప్రయత్నాలు మీకు సుగమం అవుతాయి. అలాగే ఈ యొక్క విద్యార్థులు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉద్యోగాల్లో మీకు వర్క్ పర్మిట్ దొరకట్లేదని బాధపడేటటువంటి వాళ్ళకి వర్క్ పర్మిట్లు దొరుకుతాయి.
కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ రాశి వారికి ఉద్యోగాలు పోయినాయి అనేటటువంటి బాధ అవసరం లేదు. మళ్ళీ కొత్తగా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల దాన ధర్మాలు ఇవన్నీ కూడా సాధువులకి, అనాథ పిల్లలకి, వికలాంగులకి వీళ్ళకి చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు కూరగాయల వ్యాపారము, కమిషన్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళకి కూడా బాగా సాధిస్తారు. అన్ని రకాల వ్యాపారాలు కూడా సవ్యంగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, కోల్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీకు మంచి లబ్ధినిస్తాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు శుక్రుడికి అసలు బాగుండలేదు కాబట్టి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు ఈ యొక్క బొబ్బరల్ని, తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే అమ్మవారికి చక్కగా దుర్గాదేవికి ఓం హ్రీం దుర్గాయై నమః అంటూ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క అమ్మవారి అలంకారం చేసుకోండి, అమ్మవారి జపం చేసుకోండి, అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మరి భార్యాభర్తల మధ్య కొట్లాటలు సాగుతున్నాయి. మరి కొంతమందితో, ఎదురింట్లో ఉన్న ఆవిడతో మరి మీ యొక్క భర్త కొంతమందికి ఈ యొక్క అక్రమ సంబంధం పెట్టుకున్నారు కారణంగా బంగారం షాపులో ఉన్నటువంటి బిల్లుని మీకు ఆధారంగా చూపించి పోలీస్ స్టేషన్లో మీరు కేసు పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఇలా చేశాడని చెప్పేసి అతను వదిలేయడానికైనా సిద్ధపడి మరి పెద్ద ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నా సరే వదిలేయడానికి కేసు పెట్టండి చూద్దామని బెంక మాటలు మాట్లాడతారు. కాబట్టి ఈ రాశి వారికి, మిథున రాశి వారికి మీరు ధైర్యంగా కేసు పెట్టండి. అలాగే ఈ యొక్క ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తారు. సంపాదన అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీ వరకు మీరు ఆడింది ఆట, పాడింది పాటగా మీరు ముందుకు వెళ్తారు ఈ వారంలో. అలాగే కొత్త కొత్త స్థలాలు కొంటారు. మీ బ్రదర్స్ అందరూ కూడా విదేశాల్లో ఉండి మీకు బాగా సంపాదిస్తారు, కానీ మీకేం ప్రయోజనం ఉండదు. అయితే మీరు కూడా విదేశాలకు వెళ్ళాలనేసి ప్రయత్నాలు చేసుకుంటారు. అలాగే దుష్టులైనటువంటి వాళ్ళతో మీకు స్నేహాలు అనేటటువంటివి ఏర్పడతాయి. దాని ద్వారా మీ క్యారెక్టర్ అసాసినేషన్ అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాదు మీరు ధనాన్ని కూడా విపరీతంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. షూరిటీ సంతకాలు పెట్టి ఇరుక్కోవడం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారికి మనకి బుధుడికి జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ఇచ్చి అలా కనుక మీరు దానం చేసుకున్నట్లయితే బుధవారం నాడు ఉదయం 7 గంటలకి లేదా తెల్లవారుజామున 5 గంటలకి దానం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామార్చన, అలాగే అష్టోత్తర శతనామ పూజలతో వికలాంగులకి, అనాథ పిల్లలకి, సాధువులకి మీరు దాన ధర్మాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అందువల్ల మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. సంఘంలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవనివ్వండి, అన్యాయాలు అవనివ్వండి, చూడలేక మీరు అన్నాలు మానేస్తారు. అలాగే రకరకాల పరీక్షలు మీరు రాస్తూ ఉంటారు. ఈ పరీక్షల్లో శుభ ఫలితాలు అనేటటువంటివి ఇంకా కొంత టైం పడుతుంది. రాలేదని నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రేమలో చాలామంది విఫలమైపోతారు. అసలు ప్రేమ అంటే ఇలాగే ఉంటుందా అని చెప్పేసి మీరు కాస్త విముఖత, పెళ్లికి విముఖత చూపించకుండా ఉంటారు. అయితే ఈ లివింగ్ ఇన్ రిలేషన్స్ లాభం ఉంది కాబట్టి చాలామంది వివాహాలు భగ్నమైన తర్వాత వేరే వాళ్ళతో బ్రతకడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము, అలాగే దూర ప్రాంతాలకి ఊర్లు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీ పాత యూనివర్సిటీస్లో, విశ్వవిద్యాలయాల్లో, మీరు స్కూళ్ళల్లో మీరు పాత మిత్రులతో కలిసి మళ్ళీ పాత అలమ్ని మీటింగ్ అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రైతులకు బ్రహ్మాండంగా ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది. శుభమస్తు.
సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ విచిత్రమైనటువంటి అనుభవాలు ఈ వారంలో జరుగుతాయి. పిచ్చోళ్లతో మీకు స్నేహాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క రాహువు సప్తమంలో ఉండి వితండవాదం చేయిస్తారు. మీరు వితండవాదాలు చేయకండి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది బాగున్నప్పటికీ కూడా మీకు కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది రాహువు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీ మంచితనాన్ని ఎవరు గుర్తించకపోయినా సరే మీ మంచితనం గుర్తించబడుతుంది. దేవుడు గుర్తిస్తాడు. గుర్తించాల్సినటువంటి వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి మీరు మంచి పనులు చేసుకుంటూ ఉండండి. ఇక ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీకు ఉద్యోగాల్లో ఏ విధమైనటువంటి రిస్క్ లేదు. ఇక చక్కగా కాలక్షేపానికి మంచి సమయం దక్కుతుంది మీకు. అలాగే కాలక్షేపానికి మనుషులు కూడా దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క వివాదాలకు వెళ్లకుండా మీరు జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోవడంలో నిమగ్నమై ఉంటారు. ప్రతి పని కూడా అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీకు అడ్డంకులు అనేటటువంటివి అనేకం వస్తూ ఉంటాయి. అయితే ఈ అడ్డంకులన్నీ కూడా మీరు వాటిని అధిగమించి ముందుకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు సాధించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీరు చక్కగా ఈ యొక్క వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హాస్టల్ వ్యాపారాలు, ఫుడ్ వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. కోల్స్, ఐరన్ ఇలాంటి బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు తీర్థయాత్రలకి, విహారయాత్రలకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఖర్చులు అధికంగా ఖర్చు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా పిల్లల చదువుల కోసం ఖర్చు అవుతుంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడము, ఆ మంత్ర అనుష్ఠాన జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చేసుకుంటే సరిపోతుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా ఒక దశలో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ముగింపు దశకు వస్తాయన్నమాట. చాలామంది ఆ కారణంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు, కొట్లాడుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా కౌన్సిలింగుల్లో కాస్త ఒక దారికి వస్తాయన్నమాట. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారికి పెరుగుతాయి. కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు, నూతన పుస్తకాలు కొనుక్కుంటారు, అలాగే కొత్త బంగారాలు ఇవన్నీ కూడా కొనుక్కోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే విద్యార్థులంతా కూడా మీకు బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మనకి అత్తగారులతో గొడవలు, ఆడపడుచులతో గొడవలు ఇవి అధికంగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సబ్సిడీలు, లాభాలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి. అదేవిధంగా మేనమామలతో కాస్త ఇబ్బందులు, అలాగే మీ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, ఒకటి మాట్లాడితే మరొకటి మాట్లాడడం, వేరే రకంగా అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, కన్యారాశి వారికి మీరు చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొత్త కొత్త నూతన స్నేహితులు మీకు పరిచయం అవుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు మీకు వేరే వాళ్ళు చెప్పడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి వేరే వేరే ఊర్లకు వెళ్ళడము, అక్కడ లేనిపోని విషయాల్లోకి వేలు పెట్టడము, అపనిందల పాలవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందువలన బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జ్యోతిష్యం మీద ఆసక్తి, దేవాలయాల మీద ఆసక్తి ఈ రాశి వారికి పెరుగుతుంది. ఉద్యోగాలు రావడం లేదండి అని బాధపడుతున్నటువంటి కన్యారాశి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త అప్లికేషన్స్ పెట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ
ప్రభావం వలన భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే మహాకాళి మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వారంలో ఆదాయాలు బాగా పెరిగినాయి. ఖర్చు కూడా కాస్త ఎక్కువగా జరగడం జరిగింది. మీ భార్యలకి తర్వాత ఫ్యామిలీకి ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టుకుంటారు. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు విదేశాల నుంచి మీకు ఉపయోగం ఉంటుంది. విదేశీ పార్ట్నర్షిప్లు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్తారు. అలాగే ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్ర వ్యాపారాలు, జమ్స్, కాస్మెటిక్స్, బొటిక్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు తులారాశి వారికి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు. కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు మంచి శుభ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇల్లులు ఎంతవరకు కట్టలేనటువంటి వాళ్ళంతా ఇల్లు కట్టడం జరుగుతుంది. స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొనడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ తులారాశి వారికి కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటాయి. ఆస్తులకు సంబంధించి సివిల్ కేసెస్లో మీరు దానికోసం తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇవి మీరు నిర్లక్ష్యం కాకపోయినా సరే మీ తల్లిదండ్రుల నిర్లక్ష్యం, మీ అన్నదమ్ముల నిర్లక్ష్యం వలన ఈ ఇబ్బందులు అనేటటువంటివి మీకు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా బంధువుల ఇళ్ళకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటివి ఇక్కడ జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ విద్యార్థులైతే మీరు ఫారెన్కి వెళ్ళాలి అని సరదా పడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఫారెన్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క దైవక్షేత్రాలకి తిరుమల, తిరుపతి ఇలాంటి దైవక్షేత్రాలకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే నూతన వస్త్రాలు, నూతన బంగారాలు ఇలాంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే మనకి ఈ తులారాశి వారికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. అలాగే కమలాత్మిక అమ్మవారి యొక్క జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మీకు అర్ధాశ్రమ రాహువు, పంచమ శనిగ్రహ ప్రభావాలు వక్రించి జరుగుతున్నాయి. కాబట్టి సంతానం ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం కోసం మీరు పరితపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ పనులు చేయాలా, ఆ పనులు చేయాలని చాలా కష్టపడుతూ ఉంటారు. ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి విజయాలు లభిస్తాయి. అలాగే ఈ భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన పూర్వజన్మ అదృష్టం కలిసి వచ్చి మీ యొక్క పిత్రార్జితం నుంచి రావాల్సినటువంటి ధనాలన్నీ కూడా అది రావడానికి అవకాశం ఉంటుంది, ధనము. అంతేకాకుండా ఏదో ఒక విధంగా మీ తండ్రి తరపు బంధువుల నుంచి, మీ తండ్రి తరపు నుంచి మీకు కొంత లాభాలు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక భార్యాభర్తల మధ్య కాస్త డిఫరెన్సెస్ అనేటటువంటి ఇండిఫరెన్స్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కొత్త బట్టలు కొనుక్కునేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాన ధర్మాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే బంధువుల ఇళ్ళకి మీరంతా వెళ్ళి వాళ్ళందరికీ కూడా తలలో నాలికలాగా మీరు సలహాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీకు స్ట్రాంగ్గా మంచి వాళ్ళను ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని వదిలేసుకొని మీరు ఈ వారంలో
మీరు చెత్తగాళ్ళనమాట తిరగడానికి అవకాశాలు ఉంటాయి, వాళ్ళ మాయలో మీరు పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05కి మీరు దానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ శని వక్రించి ఉన్నాడు. మళ్ళీ అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అప్పులు బాగా అధికంగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక గత వారం కంటే ఈ వారంలో ఆదాయాలు కొంచెం తగ్గుతాయని చెప్పాలి. అనేకమైనటువంటి సమస్యల్లో మీరు ఇరుక్కుపోవడం ఆర్థికంగా జరుగుతుందన్నమాట. ఆర్థిక విషయాల్లో చాలా పెద్ద దెబ్బది. అయితే దాన్ని చాలా జాగ్రత్తగా చాకచక్యంతో మీరు కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క నష్టం నుంచి మీరు బయటకు పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ధనుసు రాశి వారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ కుటుంబంలో కాస్త మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది. కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే సంతానం కోసం ప్రీప్లాన్డ్గా చేసుకునేటటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. నూతన ఊర్లకి వెళ్తారు, కొత్త కొత్త బట్టలు కొంటారు, కొత్త కొత్త స్థలాలు, కొత్త కొత్త ఇళ్ళు కట్టాలి అనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా సానుకూలమైనటువంటి సమయం. కొత్త కొత్త పరిచయాలు మీకు మహిళలతో అవడానికి అవకాశాలు ఉంటాయి. దీని ద్వారా మీరు కొంత సాధన భాగాన్ని వదిలేయడం జరుగుతుంది. అంటే ఈ అమ్మాయిలంతా తిరుగుతారు ఇక సాధన వదిలేసి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మంత్రానుష్ఠానము, మంత్రజపము వీటి మీద ఈ నెలలో ఆసక్తి బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా కదలడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి భార్య నుంచి, భార్య తరపు బంధువుల నుంచి సహాయం అధికంగా అందడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా త్రుటిలో తప్పిపోతాయి. కాబట్టి ఎవరికైతే దోషాలు ఉన్నాయో, ఎవరైతే తాగుతూ డ్రైవ్ చేస్తారో అలాంటి వాళ్ళు బళ్ళు మీరు ఎక్కకూడదు. అలాగే ప్రభుత్వం సంబంధించి మీకు రావాల్సినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం ఆలస్యం అయినా సరే మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక కొత్త కొత్త నూతన వివాహాలు, మీ స్నేహితుల వివాహాలకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీ భార్యాభర్తల మధ్య ఇండివిజువాలిటీ కోసం మీరు ఆరాటపడడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే బంధువుల ఇళ్ళకి మీరు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. బంధువుల పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా తగులుతాయి అన్నమాట మీకు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా అధికంగా కష్టపడి చదవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు ధనుస్సు రాశి వారికి మీకు ఈ యొక్క గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, లేదా మంత్ర జప అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు అధికంగా ఉన్నాయి. అలాగే డబ్బు పట్ల కాస్త ఇబ్బంది అనేటటువంటి తెలియకుండా మీరు పెరుగుతారు. ఉద్యోగాల అభద్రతా భావం లేదు. ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పీకేసినప్పటికీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి అలాంటివి ఏం లేవు. కాకపోతే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దూరం మాత్రం అది ఇంకా అలాగే ఉంటుంది. వేరే వేరే ఉద్యోగాల్లో, వేరే వేరే ఊర్లలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు భర్తలు ఉంటారు, భార్యలు వేరే చోట ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా అలాగే ఉద్యోగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించేటటువంటి కొంతమందికి ట్రాన్స్ఫర్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురుడు కర్కాటక రాశిలో ఉండి ఈ రాశి వారికి అంతా కూడా శుభాలు అనేటటువంటివి చేస్తున్నారు. కాబట్టి కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఎవరైతే ఈ లోపల కనుక జాబులు చూసుకున్నటువంటి వాళ్ళు, అలాగే కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి మీకు బాగా
పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టిపారేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి పనుల మీద దృష్టి పెడతారు, ఏకాగ్రత ఉండదు, అందువలన జ్ఞాపకం శక్తి మర్చిపోతారు. కాబట్టి ఒకే పని చేసుకుంటూ ఇంకా 2-3 వ్యాపారాలు పెట్టాలి అనేటటువంటి కోణంలో ఆలోచన ప్రవృత్తి ఉంటుంది. అలాగే అలాంటి మనుషులే మీకు తారసపడ్డం అనేటటువంటి జరుగుతాయి. అయితే అటువంటి వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేటటువంటిది మీ అనుభవాలను పెట్టుకొని మీరు నేర్చుకోవాలా. అలా కాకుండా మామూలుగా వచ్చారు కదా మనం చేసేస్తున్నాం కదా అని చేసేస్తే చాలా సమస్యలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి మెడికేషన్ ఎక్కువ అవసరం ఉంటుంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి, మకర రాశి వారికి మనకి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ ధనస్థానంలో ఉన్నటువంటి రాహు జపం వల్ల రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంప మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వలన మనకి వృత్తికి సంబంధించినటువంటి ఆటంకాలు అనేకమైనటువంటి వస్తాయి. ఉద్యోగ విషయంలో ఊడిపోదు, కానీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవసరం లేదు. ఈ వారంలో కొంచెం ఆదాయం అనేటటువంటి దాని విషయంలో కొంచెం డల్గా ఉంటుంది. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కాస్త అనుమానాస్పదమైనటువంటి డౌట్ఫుల్ నేచర్ అనేటటువంటిది వస్తుంది. ప్రతి మనిషి ఇతర మనుషుల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనేటటువంటి ఆసక్తి అనవసరం. అది వాళ్ళ గురించి నువ్వు తెలుసుకుని నువ్వేం చేస్తావు, నీ గురించి నువ్వు చేసుకోవాలి. కాబట్టి రాహు అలాంటి యూజ్లెస్ పనులు చేయిస్తాడు. ఇకపోతే ఈ శని వక్రించి ఉండడం వల్ల కఠిన పదజాలంతో మీరు మాట్లాడటము, అది ఇతరులకంతా కూడా అప్రియంగా ఉండడము, ఇతరులు మిమ్మల్ని దూరంగా పెట్టేసేయడము, ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఆదాయాలు బాగున్నాయండి, ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. బంధువులకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, ఇలాంటి వాటి అన్నిటికి కూడా మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీ యొక్క పిల్లలకు సంబంధించి వాళ్ళ నుంచి మీకు కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అసౌఖ్యకరంగా కొంచెం ఇబ్బందిగా మీరు ఫీల్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఆర్థికంగా మీ పైన పెద్ద దెబ్బ తగలదు. అలాగే చిట్టిపాటల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఇక రైతుల పరిస్థితి కూడా బాగుంటుందన్నమాట. అలాగే ఈ యొక్క కమిషన్ ఏజెంట్స్, కూరగాయల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది, అధికమైన కమిషన్స్. అలాగే ఫ్యాన్సీ స్టోర్లు, బంగారం షాపులు, కూల్ డ్రింక్ షాపులు, అలాగే చిన్న చితక వ్యాపారాలు, పానీపూరీలు, ఇలాంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా బాగుంటుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే పెట్టారో అటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేటటువంటి కొంచెం తక్కువగా వస్తాయన్నమాట. అలాగే ఈ యొక్క ఉద్యోగాల్లో మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి రావు. కానీ మీకు ఈ యొక్క ఇంటికి అద్దెలు విడిగా, ఆఫీసులకి అద్దెలు విడిగా ఇలా పెట్టుకుంటారు కదా, ఆ ఖర్చులు కొంచెం మినిమైజ్ అవుతాయి అన్నమాట. అంటే అందరూ కలిసి పెట్టుకోవడం, ఒకే చోట ఆఫీసు, ఇల్లు ఉండడం ఇలాంటివి జరుగుతాయి. ఇక సినిమా, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్లలో జపించుకోండి. అలాగే చక్కగా ఈ తారా మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది. దీనివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు మీరు గతంలో. ఆ నష్టాలన్నీ కూడా పూడ్చుకునే విభాగంలో, ఆ ప్రయత్నంలో మీరు ఉంటారన్నమాట.
అలాగే గత వారం కంటే ఈ వారంలో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. విదేశాల కోసం మీరు ప్రయత్నాలు అనేటటువంటి అధికంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడ చూసినా సరే ఏలినాటి శని ప్రభావం కాబట్టి మీకు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ పనుల్లో మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉంటూ చేసుకోండి పనులు. అది అవతల వాళ్ళు విదేశాలకి చేసేటటువంటి వాళ్ళు మంచోళ్ళ కాదా చెడ్డోళ్ళ ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకరణాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు. అలాగే కొత్త కొత్త బంగారాలు కొంటారు. బంగారం రేటు పెరుగుతుందని డంపింగ్ చేస్తారు ఎక్కువ కొని, కానీ టపేల్మని అది బంగారం రేటు డౌన్ అవడంతో బిత్తరపోతారు. షేర్సు స్టాక్ ఎక్స్చేంజ్ల్లో బాగా ఇన్వెస్ట్ చేసి ధనాన్ని బాగా సంపాదించాలి అని అనుకుంటారు. కానీ ఏలినాటి శని ప్రభావం కాబట్టి మీరు అనుకున్న దానికి రివర్సల్లో జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. కాబట్టి అక్కడ మీకు ఎదురు కనుక జరిగినట్లయితే ఆశ్చర్యపోతారు, బాధపడతారు. మీ పిల్లల నుంచి మీకు సంతోషం అనేటటువంటిది కలుగుతుంది. కొత్త కొత్త పనులు అనేటటువంటివి మీకు దొరుకుతాయి చేతి పని వాళ్ళకి. అలాగే తాపి పని వాళ్ళకి చేతి నిండా పుష్కలంగా ధనం అనేటటువంటిది దొరుకుతుంది పనులు. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు కొత్త కొత్త ఊర్లు వెళ్తూ ఉంటారు. టూర్స్, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ కూడా మీరు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే పెళ్ళి కానిటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. సంబంధాలు కుదరడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాలు ఏం చేసుకోవాలంటే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ దాని చుట్టూ తిరగండి. జపం చేసుకుంటూ శనికి తైలాభిషేకాన్ని చేసుకోవడం ద్వారా మీకు దరిద్రం పోయి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.